ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చేందుకు తీర ప్రాంత అభివృద్ధి ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో నీతి ఆయోగ్ బృందం సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు దాదాపు 3 గంటలకు పైగా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధి గల అవకాశాలపై ప్రధానంగా చర్చించారు. విభజన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం సమస్యల్ని అధిగమిస్తున్న తీరు, ఉన్న వనరుల తదితర అంశాలపై నీతి ఆయోగ్ ప్రతినిధులకు చంద్రబాబు స్వయంగా వివరించారు. కోస్టల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ జోన్ సిఈజెడ్ గురించి ఇప్పటికే గుజరాత్ ఆ ఏరియాలో కూడా ఒక ఆలోచనని డిస్కస్ చేశారు. అదే సమయంలో మన దగ్గర కూడా ఏ విధంగా ఉంటుందో దీనిపైన ఉండే మన స్ట్రెంగ్స్ అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ కానీ సక్సెస్ అయితే ఇండియాలో కూడా చైనా మారిగా కొన్ని క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. విసిఐసి ఉంది, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అప్ టు కృష్ణపట్నం ఉంది, ఒక పక్క అది ఉంది. ఈ 2 కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇందులో విశాఖపట్నం ఒకటి, మచిలీపట్నం ఒకటి, దోనకొండ ఒకటి, శ్రీకాళహస్తి ఏర్పేడు ఒకటి, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ పక్క వస్తాయి. విశాఖపట్నం నోడ్ విశాఖపట్నం దగ్గర, మచిలీపట్నం నోడ్ మచిలీపట్నం, 3 దోనకొండ ప్రకాశం జిల్లాలో, ఇంకొక పక్కన ఓర్వకల్, హిందూపూర్, కృష్ణపట్నం, ఈ 3 వస్తాయి. ఇవి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. అందులో మన దగ్గర పోర్ట్స్ కూడా విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఒక క్లస్టర్ వస్తుంది. రెండోది కృష్ణపట్నం కూడా ఒక క్లస్టర్ వస్తుంది. ఈ 2 ఏరియాలో మీరు చూస్తే కృష్ణపట్నం డెవలప్ చేస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు వస్తుంది. అదే మాదిరిగా విశాఖపట్నం డెవలప్ చేస్తే ఆ పక్క విజయనగరం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, బెస్ట్ రోడ్స్ ఉన్నాయి. ఇంకొక పక్కన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ రైలు చూస్తే మన దగ్గర అన్ని కూడా పాస్ ఆన్ అవుతాయి. చెన్నై, విజయవాడ, నేరుగా కాజీపేట్, నాగపూర్, ఢిల్లీ. రెండోది విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్పూర్. మూడోది ముంబై, ఖరగ్పూర్. రాయపూర్ నుంచి విశాఖపట్నం కనెక్ట్ చేస్తే మన రాష్ట్రం కనెక్ట్ అయినట్టు. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఎక్కడ ఉండదు, ఇట్ ఈజ్ జంక్షన్. అవి కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎడ్యుకేషన్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్లో ఒరిజినల్గా మన దగ్గర యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల వచ్చిన 10-12 ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చాయి. ఇవి కాకుండా మనం ఫంక్షనల్ యూనివర్సిటీస్, వాటర్ రిసోర్స్ యూనివర్సిటీ, అక్వా, స్పోర్ట్స్, లాజిస్టిక్స్, ఎనర్జీ ఇవన్నీ పెట్టాం. ఇంకొక పక్క ప్రైవేట్ యూనివర్సిటీస్ నిన్నే అట్రాక్ట్ చేశాం. బెస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్ఎం, విట్, లేకపోతే అమృత్, ఇవన్నీ కూడా మనం చేశాం. ఇంకా చాలా వచ్చే అవకాశం ఉంది. హ్యూమన్ రిసోర్సెస్ పెద్ద సమస్య లేదు, క్వాలిటేటివ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి.